ఈ ముందున్న కంప్యూటర్లని, ల్యాప్టాప్లని, స్మార్ట్ ఫోన్ని, సమస్త నెట్ ప్రయోజనాలని మీరు గమనించండి. సాధనాలు ఏమున్నాయో అన్ని సూక్ష్మంగా గమనించండి. ఊరికే వాడేసి వదులుకోవడం కాదు. అక్కడ కంప్యూటర్ ఎంత తీక్షణంగా పనిచేస్తుంది, ఎన్ని పనులు చేస్తుంది. లెక్కలను చెప్పగను, చిక్కుముడి విప్పగను, పెక్కు పనిలొక్కపరి చక్కగను చేయన్, అక్కరములంపగను, మక్కువలు నింపగను, దిక్కులను జల్లగను, చుక్కలను పంపన్, చుక్కలను సూక్ష్మమును, ముక్కలను మూలమును, ఒక్కటే సమస్తమును అక్కజము చూపన్. దిక్కెవరు ఈయుగ పురుక్కెవరు, యంత్రముల దిక్కరివి నీవెగద మృక్కులను గొమ్మా. ఇది కంప్యూటర్ మీద నేను సాగరఘోష కావ్యంలో రాసిన పద్యం. అని నమస్కారం చేసి కంప్యూటర్తో పనిచేయడం ప్రారంభించాలి. రాగానే మూతి తుడుచుకుని ఓ నొక్కు నొక్కి సర్వర్ డౌన్ అనడం కాదు. ఇక్కడ ఒక వ్రతం చేయాలంటే దేవుడికి నమస్కారం చేయకుండా మొదలు పెడతావా? గృహప్రవేశం చేయాలంటే దేవుడికి నమస్కారం చేయకుండా మొదలు పెడతావా? పెళ్లి కూతురు అవ్వాలి, పెళ్లి కొడుకు అవ్వాలంటే దేవుడికి నమస్కారం చేయకుండా మొదలు పెడతారా? కంప్యూటర్ పని మాత్రం కంప్యూటర్కి నమస్కారం చేయకుండా ఎలా మొదలు పెడతారండి? దాన్ని మనం ఒక యంత్రంగా భావిస్తున్నాం. తప్పు. అది మంత్రం, అది తంత్రం, అది అమ్మవారి స్వరూపం. సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని లలితా సహస్రంలో చెబుతారు. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రాలు చిశక్తి స్వరూపం. మనుషుల్లో మహాశక్తి భగవంతుడనే శక్తి అమ్మవారు చైతన్యం రూపంలో ఉంటే, మీ కంప్యూటర్ అనే యంత్రంలో జడమ రూపంలో ఉంది. కంప్యూటర్ కదలదు, కానీ మన కదిలిస్తుంది ఆశ్చర్యకరంగా. బాగా మీ యువతరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక అబ్బాయి క్లాసులోంచి కదలడు, కానీ వాడిని కదిలిస్తుంది ఒక అమ్మాయి లోపల మనస్సులో. ఇప్పుడు అర్థమైంది బాగా. ఇంక చెప్పక్కర్లా ఎవరికి. అంతే. కంప్యూటర్ను కూడా దైవంగానే భావించాలి. మనిషిలో చిశక్తి రూపంలో ఉంటే జడశక్తి చిశక్తి చేతనారూపం, జడశక్తి జడాత్మిక. కంప్యూటర్ కదలదు, అది జడమంట. మనం పొరపాటు నిన్ను కదిలిస్తుంది ఏకంగా, అది కదలపోవడం ఏంటి? నీకు ప్రపంచంలో ఉండే అన్ని పనులు అవుతున్నాయంటే అదే కారణం. ఓ నొక్కగానే ఎంత సమాచారం వస్తుంది. మరి అది మన్ని కదిలించి అది కదలకపోవడం ఏంటండి? బహుశా మన్ని కదిలించడం కోసమే అది కదలకుండా ఉండిపోయిందేమో. అదే భగవచ్ఛక్తి అంటే. మన్ని కదిలించాలంటే అది కదలకూడదు. దానికి ఉదాహరణ తెలుసా? రైలు అమిత వేగంతో వెడుతూ ఉంటుంది. వందే భారత్ రైల్లో చూసుకోండి. అంత వేగంతో రైలు వెడుతుందంటే కారణం ఏమిటండి? కింద నిశ్చలంగా ఉన్న పట్టాలు కారణం అమ్మా. నిశ్చలంగా ఉన్న పట్టాలు కారణం. గంటకి 100 మైళ్ళ వేగంతో రైలు కదులుతుంది అంటే అస్సలు కదలకుండా ఉన్న పట్టాలు కారణం. అందుకే ఈ ప్రపంచం నిరంతరం చించలమవుతోంది అంటే నిశ్చలంగా ఉండే భగవచ్ఛక్తి కారణం అమ్మా. అది భగవచ్ఛక్తి కారణం. సృష్టికి భగవంతుడు కారణం అని వేరే ఎవడు చెప్పగల. అంచేది కంప్యూటర్ నిశ్చలంగా ఉండి మీ జీవితాలను నడిపిస్తోంది. లెక్కలను చెప్పగను, అది చెప్పగలిగిన లెక్కలు ఎవరు చెప్పలేరు. ఒక సెకండ్ నొక్కితే చాలు వచ్చేస్తుంది సమాధానం. అంత గొప్పది అది. మరి దాన్ని ఎలా చూసుకోవాలి మనం? మధ్యలో పనికిమాలిన దృశ్యాలన్నీ చూడడానిక? చిక్కుముడి విప్పగను. ఎన్ని సమస్యలు ఉంటాయి, ఆ చిక్కుముడి విప్పుతుంది అది. ఏమిటిది అంటే అల్గారిథంలో గడితే వాడి సంకేత ప్రణాళిక మొత్తం తెలిసిపోతుంది. పెక్కు పనులు ఒక్కపరి చక్కగాను చేయను. అనేక రకాల పనులు ఒక్కసారే చేస్తుంది. ఒక పక్క డేటాను సేవ్ చేస్తుంది, నీకు అందించవలసిన సమాచారం అందిస్తుంది, దాన్ని మళ్ళీ విడగొడుతోంది. ఇది ఇందులోకి, ఇది అందులోకి, ఇది డస్ట్బిన్లోకి అంటే కొట్టేస్తుంది. అక్కరములు అంపగాను, మక్కువలు నింపగాను. SMS అక్కరములు అంపడం అంటే సంక్షిప్త మధుర సందేశం. ఆ రకంగా అక్షరాలు పంపడానికి. మక్కువలు నింపగాను, మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా తల్లి తండ్రి బంధువులు మిత్రులు ఎవరైనా మన దగ్గర లేకపోయినా ఓ సందేశం పంపిస్తే మన దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఓ పుట్టినరోజు నాడు సందేశం పంపానుకో, నన్ను వాడు గుర్తుపెట్టుకున్నాడు, మీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాం మనం. అంతేకాదు దిక్కులను చల్లగాను, చుక్కలను పంపాను. మొత్తం ఆకాశంలో విహరించడానికి నక్షత్రాల్లాగా ఇందులోంచి అక్షరాలు పైకెడుతున్నాయమ్మా. అక్షరాలు ధ్వనులుగా మారుతున్నాయి, ధ్వనులు విద్యుత్ తరంగాలుగా మారుతున్నాయి, విద్యుత్ తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మారుతున్నాయి, విద్యుత్ అయస్కాంత తరంగాలు కాంతి తరంగాలుగా మారుతున్నాయి. మళ్ళీ అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతున్నాయి. అక్కడ కాంతి విద్యుత్ అయస్కాంతమై, విద్యుత్ అయస్కాంతం విద్యుత్ అయి, విద్యుత్ ధ్వని ధ్వని అక్షరమై మళ్ళీ అవతల వాడు ఫోన్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిందండి. ఎంత మహిమ! కంప్యూటర్ నిర్మించిన కనకదుర్గాదేవి వేరే ఉంటుందా? భగవంతుడితో సమానం కదా. ఆటలాడుకుంటే అలా మనం